హలో ఎవ్రీవన్. ఫారం 17C అత్యంత కీలకమైనటువంటి ఫార్మ్ ఇది. ఈ 17C ఫార్మ్ని ఏ విధంగా నింపాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి స్టేట్ నేమ్ అడిగాడు, రాయడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గం పేరు అడిగాడు, ఇక్కడ రాయడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ పేరు మరియు సంఖ్య కూడా అడగడం జరిగింది. ఇక్కడ మన పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ అది రాసుకుంటాం. తర్వాత మన పోలింగ్ స్టేషన్లో యూజ్ చేసినటువంటి మిషన్స్, కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబర్ రాయాలి, బ్యాలెట్ యూనిట్ సీరియల్ నెంబర్ రాయాలి, అలాగే వీవీప్యాట్ తాలూకు సీరియల్ నెంబర్ని రాసుకుంటాం. తర్వాత పోలింగ్ స్టేషన్కు కేటాయించినటువంటి మొత్తం ఒకటో చూడండి, ఇక్కడ టోటల్ ఓట్స్ ఇక్కడ రాస్తాం. లిస్ట్ ప్రకారం ఎన్ని ఓట్లు మన పోలింగ్ కేంద్రానికి కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 700 రాయడం జరిగింది. తర్వాత ఓటర్ల లిస్టులో నమోదు చేయబడినటువంటి ఓటర్ల సంఖ్య ఫారం 17A ప్రకారము మనం ఇక్కడ ఎన్ని ఓట్లు మనం రాయడం జరిగింది. 17Aలో రిజిస్టర్ ఎన్ని అయ్యాయి ఓట్స్ అనేది ఇక్కడ చూస్తే 502 అంటే 502 జరిగినట్టుగా చూపించాం. థర్డ్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, థర్డ్ వన్ ఏముంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ రూల్ 49O. దీని ప్రకారం అంటే వాడు వచ్చి ఓటు వేయకుండా, అంటే మనకి 17Aలో సంతకం అన్నీ చేశాడు, మనం స్లిప్లు ఇచ్చాం, కానీ ఓటు వేయకుండా నేను వేయనని వెళ్ళిపోయాడు. అలాంటి వాడు ఒకడు ఉంటే ఒకటని రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను, ఒకటని రాసాం. లేకపోతే నిల్లని పెట్టేస్తారు. మ్యాక్సిమం లేకుండా ఉంటుంది, అది నిల్లే జీరే వస్తుంది. తర్వాతను ఫోర్త్ది చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు ఓట్ అండర్ రూల్ 49M. అంటే వాడికి స్లిప్ ఇచ్చేసాము, సంతకం పెట్టాడు, ఓటు ఇచ్చాము, వెళ్ళే ముందు నేను పలానా గుర్తుకు ఓటేస్తున్నానని గట్టిగా బహిర్గతం చేశాడు. అంటే సీక్రెసీని బయట పెట్టాడు కాబట్టి వెంటనే వాడికి ఓటు ఇవ్వడం జరగదు. అలాంటి వాడు ఒకడున్నాడని ఇక్కడ రాయడం జరిగింది. తర్వాతను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫోర్త్ కాలమ్. అలాగే ఫిఫ్త్ కాలం చూస్తే మనకి ఇక్కడ టెస్ట్ ఓట్స్ ఎన్ని రికార్డ్ అయ్యాయి. ఈ రికార్డ్ చేయబడినటువంటి టెస్ట్ ఓట్స్ గురించి కింద వివరణ ఇచ్చాడు. టోటల్ నెంబర్ టెస్ట్ ఓట్ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఓటు వేసేటప్పుడు వీవీప్యాట్లో పలానా అభ్యర్థికి నేను వేస్తే పలానా ఇంకొక అభ్యర్థికి పడిందని వాడు వచ్చి మనకి ఎక్కువగా దాని గురించి అడిగినట్లయితే టెస్ట్ ఓట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పక్షంలో ఒకటికి టెస్ట్ ఓట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఫారం 17Aలో 73 సీరియల్ నెంబర్ వాడికి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ నింపుతాము. తర్వాత క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్స్ కాస్ట్. ఏ క్యాండిడేట్కి టెస్ట్ ఓటు వేశాడు? అభ్యర్థుల్లో సీరియల్ నెంబర్ 5కి ఆయన పేరు రాస్తాం, అభ్యర్థి పేరు, ఎన్ని ఓట్లు వేశాడు, ఒక ఓటు వేశాడు, అది 01 అని రాస్తాం. అంటే ఇది అక్కడ కౌంటింగ్లో అది తీసివేయడం జరుగుతుంది. అది మనకి సంబంధం లేదు, ఇక్కడ మనం చూపించడం వరకే ఇది. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. మన సిఈలో టోటల్ బటన్ లాస్ట్లో చూసేసరికి 500 ఉన్నాయి. అయితే 7th కాలమ్ ఏంటంటే మొత్తం 2 - 3 - 4. ఇక్కడ 2 అంటే మనకేంటి, 17A ప్రకారం 502 ఉన్నాయి. తర్వాత 2 - 3 అంటే ఏమిటనుకున్నాం, వాడికి ఓటు వేయకుండా వెళ్ళిపోయాడు. 4 అంటే ఏమిటి, మనం తిరస్కరించాం వాడి ఓటుని, బహిర్గతం చేసేటని. సో 502 - 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 500. ఎప్పుడు కూడా మనకి కాలము 6th and 7th ఈక్వల్ అవ్వాలి, ఆ రెండు సమానంగా ఉండాలి. అందుకు మనం టెస్ట్ ఓట్లు, అదేవిధంగా
బహిర్గతమైన ఓట్లు ఏవి లేకుండా చూసుకోవాలి. పిఓ బాధ్యత జాగ్రత్తగా కండక్ట్ చేయాలి. తర్వాతను ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత ఇది మనం చూస్తే 9th కాలంకి వెళ్దాం. 9th కాలంకి వెళ్తే నెంబర్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఇక్కడ ఎన్నెన్ని అడుగుతున్నాడో, అలాగే నెంబర్ ఆఫ్ ఓటర్స్ టు హూమ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ వేర్ ఇష్యూడ్ అండర్ రూల్ 49P. ఎన్ని ఇష్యూ చేసాము, అసలు బ్యాలెట్ పత్రాలు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ అడిగాడు. అంటే టెండర్ ఓట్స్ మనం ఏవైనా ఇస్తే అక్కడ రాస్తాము, లేకపోతే నిల్ అని చూపిస్తాం, లేదా 0 అని చూపిస్తాము. అలాగే టెండర్ బ్యాలెట్స్ పేపర్స్ తాలూకా ఇది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, అసలు ఎన్ని రిసీవ్ చేసుకున్నాము, రిసీవ్డ్ ఫర్ యూజ్, అలాగే ఇష్యూడ్ టు ఎలక్టర్స్, నాట్ యూజ్డ్ అండర్ రిటర్న్. ఈ విధంగా ఈ 3 నింపవలసి ఉంటుంది. అంటే ఎన్ని మనం తీసుకున్నాము, ఎన్ని ఓటర్లకు జారీ చేసాం బి అనేది, సి అనేది ఏంటి, ఉపయోగించలేదు తిరిగి ఇవ్వబడినవి ఎన్ని, ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ వరకు ఇన్ని అని రాసుకుంటాం. మనకి 20 ఇస్తాడు కాబట్టి ఒకవేళ టెండర్ ఓటు 1 ఇస్తే 1 అని రాస్తాం, తిరిగి ఇచ్చినవి 19 రాస్తాం, ఏ సీరియల్ నుండి ఏ సీరియల్కి అనేది. అది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇది మనకి సంబంధించింది అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ అకౌంట్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. పేపర్ సీల్స్ అకౌంట్ ఏంటి చూడండి. పేపర్ సీల్స్ గురించి క్లియర్గా ఇక్కడ రాసేయడమే, ఇది ఇబ్బంది ఏమి లేదు. పేపర్ సీల్స్ గురించి మనకి చూసుకున్నట్లయితే, ఒకటోది ఉపయోగం కోసం సరఫరా చేయబడిన పేపర్ సీల్స్ మొత్తం మనకి ఎన్ని సరఫరా చేశారు అనేది ఇక్కడ రాస్తాము. అది పలానా నెంబర్ నుండి ఫ్రమ్ టు టోటల్. అలాగే ఉపయోగించిన పేపర్ సీల్స్ యూజ్ చేసినవి ఫ్రమ్ టు ఇన్ని టోటల్ వేస్తాం. అలాగే తిరిగి ఉపయోగించని పేపర్ సీల్స్ తిరిగి వచ్చినట్టే రిటర్న్ చేసినటువంటి పేపర్ సీల్స్ 3rd one, దాన్ని కూడా ఫ్రమ్ టు ఇన్ని ఇచ్చేసాం, రిటర్న్ చేసాం. అలాగే ఏమైనా డ్యామేజ్ అయితే ఆ పేపర్ సీల్ ఫ్రమ్ టు టోటల్ అని వేస్తాం. ఇది పేపర్ సీల్ అకౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పక్కన మీరు చూస్తే పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ అని ఉంది. లాస్ట్లో మనకి ఎంతమంది ఉంటే అంతమంది పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 6 చూపించాడు, ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ మీరు మధ్యలో నెంబర్ వేసుకొని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మొత్తం పోలింగ్ ఏజెంట్స్ నెంబర్ అది సిగ్నేచర్స్ అన్నీ కూడా తీసుకోండి. అదేవిధంగా కిందది మనకు అవసరం లేదు, ఇక్కడ పిఓ సంతకం నీట్గా పెట్టవలసి ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీస్ సంతకం చేయాలి, ఇక్కడ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఫార్మ్ 17C అనేది కంపల్సరీగా మనకి రెండిటికి నింపవలసి ఉంటుంది. అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి రెండిటికి నింపవలసి ఉంటుంది. డూప్లికేట్ నింపవలసి ఉంటుంది. పార్లమెంట్కి 2, అలాగే అసెంబ్లీకి 2 కంపల్సరీగా నింపవలసి ఉంటుంది. అందుకు ఇది ప్రతి ఫార్మ్ 17C అనేది ఏజెంట్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫార్మ్స్ కార్బన్ పెట్టుకొని రాసుకుంటే మీకు ఈజీ పని ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా ఫార్మ్ 17C నింపే విధానాన్ని మనం ఈ వీడియో ద్వారా చూసాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.